హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బనానాతో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ఒక 10 బనానాస్ అయితే తీసుకున్నాము. ఇది మొత్తం కట్ చేసుకుందాము. ప్రాసెస్ ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. మనం చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 12 అవర్స్కి మనకి ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇలా చేసిస్తే బనానా తినని వాళ్ళు కూడా ఐస్ క్రీమ్ ఇష్టంగా తింటారండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ బనానా అయితే ఇందులో వేసేసుకుందాము. తర్వాత దీంట్లోనే మనం కొంచెం మిల్క్ మేడ్ వేస్తున్నామండి. కొంచెం చక్కెర కూడా వేస్తున్నాను. ఇంకా ఇందులో కొంచెం కోకో పౌడర్ వేసి కొన్ని పాలు పోసి మిక్సీ పట్టేయాలండి. హాఫ్ స్పూన్ కోకో పౌడర్ వేస్తున్నాను. చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుందండి ఇందులో. ఇలా వేయడం వల్ల మిల్క్ మేడ్ కొద్దిగా వేస్తున్నాము. కొంచెం చక్కెర వేస్తున్నామండి. వేసేసి కొద్దిగా ఒక పెద్ద గ్లాస్ పాలు పోసేసి మిక్సీ పట్టేస్తున్నామండి. పాలు అయితే ఈ మునిగే వరకు పోసుకుంటే పెద్ద గ్లాస్ పోస్తే సరిపోతుందండి. మిక్సీ పట్టిన తర్వాత మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. దాన్ని మనం ఐస్ క్రీమ్ మోడ్లో వేసి ఓవర్ నైట్ అలాగే పెట్టేస్తే మార్నింగ్ వరకు మనకి ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంట్లో బనానా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి పిల్లలకి ఇస్తే బాగుంటుంది. ఇందులోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేయలేను నేను. ఇలా మొత్తం అన్నిట్లలో వేసేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ అలాగే పెట్టేద్దామండి. ఇలా అన్నిట్లలో వచ్చేసాయి. ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి టెంపరేచర్ సెట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ బనానా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. కొంచెం వాటర్లో పెట్టేసి ఇవి తీసి చూద్దామండి. చూడండి ఇలా మనకి రెడీ అయిందండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.